పాపకి అట్లా అయ్యింది అని చెప్పి మీరు ఎలా తెలుసుకున్నారు? చాలా కష్టం యాక్చువల్లీ. తనకి తను యాక్చువల్లీ కోల్డ్తో స్టార్ట్ అయింది. కోల్డ్ స్టార్ట్ అయింది, మళ్ళీ తనకి కొంచెం వీజింగ్ అని వచ్చింది, కొంచెం సౌండ్ అలాగా. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తే డాక్టర్ చెప్పారు ఇలాగా తనకి వీజింగ్ నైట్లో ఎక్కువ అయితే మీరు తీసుకొని రండి. నాకు తెలియదు, నేను తన్ని తీసుకొని వెళ్ళడం మంచిగా అయిందా లేదా అని తెలియదు. అప్పుడు మేము న్యూ పేరెంట్స్ కదా, మా ఫాదర్ అండ్ మదర్, నా హస్బెండ్తో నైట్లో ఏదో కొంచెం ఇలాగా వీజింగ్ సౌండ్ వస్తే నేను మా హస్బెండ్తో చెప్పాను, డాక్టర్ చెప్పారు వెళ్దాము అని. వెళ్తే అయినా వాళ్ళు చాలా ట్రీట్మెంట్స్ ఇచ్చారు విదిన్ 24 hours. నెక్స్ట్ డే నైట్ ఆయన చెప్తున్నారు తనకి ఇలా పెద్దగా ఫిట్స్ లాగా వచ్చేసింది, వామిటింగ్ చేసింది. తర్వాత వాళ్ళు చెప్పారు తనకి బ్రెయిన్లో ఎఫెక్ట్ అయింది. మై గాడ్, నేనంటే అప్పుడు నేను ఒక్కదానే ఉన్నాను పాపతో. మా మదరు నా హస్బెండ్ ఇంటికి వెళ్ళారు. ఇమ్మీడియట్గా మిడ్ నైట్ నేను మీ హస్బెండ్ని తీసుకొని రండి అని చెప్తే తీసుకొని వచ్చాను. ఇంకా మా మదర్ కూడా వచ్చింది. ఇంపాసిబుల్ యాక్చువల్లీ మనం అలాగా ఆలోచన. ఆ కాలంలో మనం బ్రెయిన్ ఫీవర్ ఏంటి అని కూడా తెలియదు. నాకంటే అసలు బ్రెయిన్ ఫీవర్ అంటే ఒక మామూలు జ్వరం లాగా అలాగా అనుకున్నాను నేను. ఇలాగా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇంకా అది తర్వాత వాళ్ళు 48 hours అబ్జర్వేషన్లో పెడతాను. అన్ని బాగా అయితే తను బతుకుతుంది, లేకపోతే కొంచెం కష్టమే అంటే అప్పుడు నేను దేవుడితో నాకు ఇలాగా అవుతుంది అని నాకు తెలియదు. అప్పుడు నేను దేవుడితో అయ్యో దేవుడా తను బతకాలి అలాగా నేను కోరుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలుసు పేరెంట్స్కి ఎంత ప్రాబ్లం అని. వాళ్ళకి అంటే ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను అది నా వే ఆఫ్ లైఫ్ అయిపోయింది అన్నీ ఓకే. కానీ ఎంతో మంది వాళ్ళకి కష్టమైపోతుంది. సో అలాగా నేను ఇప్పుడు అనుకుంటున్నాను. నేను ఆ రోజు ప్రే చేశాను, కానీ ఇప్పుడు వేరే వాళ్ళకి ఏదైనా అలాగా అయితే అయ్యో వాళ్ళు ఆ పాప బతకకపోతేనే బెటరు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి లైఫ్ లాంగ్ దుఃఖం కదా, అలాగా నాకు ఇప్పుడు అలాగా అనిపిస్తుంది. కానీ అప్పుడు నేను కూడా చాలా చిన్న వయసు, నాకు ఓన్లీ 22 years పాప. అప్పుడు నేను సాడే అమ్మా, నేను యాక్చువల్లీ నాకే మెంటలీ ఇన్సేన్ లాగా అయిపోయాను నేను. అసలు అంత దుఃఖమే ఆ టైంలో ఎందుకు ఉండదండి. సో డెఫినెట్గా అది ఆ టైంలో దుఃఖమే. కానీ అలాగా మళ్ళీ నేనే ట్రీట్మెంట్కి వెళ్ళిపోయాను. సైకాట్రిక్ ట్రీట్మెంట్ నాకే కావాలని చెప్పారు యాక్చువల్లీ. సో అలాగే వాళ్ళు అంటే నాకు ఐ కుడెంట్ టేక్ ఇట్. అది కొంచెం ఏం చెప్పాలి, చాలా యంగ్ ఏజ్ లో మీకు అట్లా. అవును, నా ఏజ్ అంతే కదా 22 years. అప్పుడు ఆ టైంలో బ్రెయిన్ ఫీవర్ పోతుంది. ఇంకా పిల్లలు నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ నాకు పిల్లలు వాళ్ళు చెప్పారు మీరు ఇంకొకటి అవనివ్వండి, ఆ పాప ఇలాగనే ఉంటుంది. అప్పుడు నేను ఏదో ఆ చిన్న వయసులో నాకు తెలియదు. అప్పుడు నేనేమనుకుంటున్నానంటే తను నార్మల్ అవుతుంది. అప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ అలాగే వాళ్ళు నార్మల్ అవడానికి ఛాన్స్ లేదు. తను చాలా బ్యూటిఫుల్, అన్ని వేస్లో బాగుంది. కానీ పర్ఫెక్ట్లీ మనలాగా అవ్వాలి అంటే అది పాసిబుల్ కాదు. అది ఇప్పుడు నాకు తెలుసు. మనం లవ్ ఇవ్వాలి వాళ్ళతో అది చేపించడం దానిలో కూడా నేను బిలీవ్ చేయట్లేదు. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళకి ఫుల్ లవ్ ఇచ్చి ఫుల్ అటెన్షన్ ఇచ్చి మనం వాళ్ళని పెంచుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంతేగాని చాలా మంది నాలాగా తీసుకోవాలని లేదు, వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. కానీ నాకు ఒక్కటే పాప, అది నేను కొంచెం తప్పు చేశాను నా లైఫ్లో. తనకి ఇంకొకటి ఉంటే తనకి ఒక హెల్ప్ అయ్యేది. కానీ ఇంకా నా బ్రదర్ నా సిస్టర్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళు చూసుకుంటారు. మన చేతిలో ఏముందండి, మన చేతిలో ఏం లేదు. మనం ఏమనుకుంటామో అలాగా అవ్వాలని లేదు. ఓకే, ఇట్లాంటి పిల్లలున్న పేరెంట్స్కి మీరేమన్నా ఒక చిన్న మెసేజ్ ఇస్తారా? అంటే మెసేజ్ అంటే మనం చాలా అఫెక్షనేట్గా చాలా లవ్వింగ్గా వాళ్ళని చూసుకోవాలి. అంటే వాళ్ళతో ఎప్పుడు వాళ్ళకి అటెన్షన్ కావాలి, అదే మెయిన్. మనకి ఎక్కువ వేరే అది ఇది పెట్టుకోకుండా ఇప్పుడు నేను వర్క్ చేయాలి, నేను ప్రొఫెషనల్లీ నేను బిజీగా ఉన్నాను, వర్క్ చేయాలి తప్పదు. కానీ మనకి మిగిలిన టైంలో ఎప్పుడు వాళ్ళకి ఏం కావాలి చూసుకొని వాళ్ళకి అలాగా మనం పెంచుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అల్టిమేట్లీ వాళ్ళని మేము హ్యాపీ పెట్టుకోవాలి.
వాళ్ళతో ఏదో స్కూల్లో పెట్టేసి వాళ్ళ టీచర్స్ ఏదో నేర్పిస్తారు అలాగే ఏం లేదు. మనం ఎంత లవ్ ఇస్తామో అంత వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. అది నా ఎక్స్పీరియన్స్. నా పాప అలాగా అయింది. తను చాలా మంచిది. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, నార్మల్ పిల్లల్లాగా కాదు. ఏదో నేను ఇప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడితే తనతో మాట్లాడలేదని మధ్యలో ఏదో చెప్పడము అలాగా అన్నీ ఉంటుంది. కానీ అప్పుడు కూడా నేను తిట్టాను, నో ఐఎమ్ టాకింగ్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్, ఐ వాంట్ యూ టు కీప్ యువర్ మౌత్ షట్ అని చెప్తాను. తను ఇంగ్లీష్ అర్థం అవుతుంది, తను ఇంగ్లీష్ మాట్లాడుతుంది కూడా. సో అన్నీ అలాగా మేము ఎలాగ ట్యాకిల్ చేస్తామో మన లైఫ్ అంతే. ఓకే మేడం, ఎప్పుడన్నా షూట్స్కి తీసుకెళ్తారా మరి? ఎప్పుడు లేదు. అంటే స్టార్టింగ్ లో నేను ఎవరికి తెలియదు అలాగా నాకు ఒక పాప ఉంది అని. కానీ తర్వాత ఇప్పుడు ఆఫ్ లేట్ నేను అందరికి తెలుసు. ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో రాజమండ్రి తన్ని తీసుకొని వెళ్ళాను. బికాజ్ వాడికి రాజమండ్రి అంబియన్స్ ఉండాలి సీరియల్లో అని, తప్పదు. అప్పుడు నేనేం చేయాలి, ఇంకా కమిట్ చేస్తే చేయాల్సింది. కానీ దేవర్ ఆల్సో వెరీ వెరీ కోఆపరేటివ్. రూమ్ ఇచ్చారు, మంచి కంఫర్టబుల్ గా నా పాప సర్వెంట్ రూమ్ లో ఉంది. నేను షూటింగ్ చేసి వచ్చాను. సో ఇండస్ట్రీ అంటే అమ్మా ఎంత న్యాచురల్ గా వాళ్ళకి తెలుసు ఏంటి పీపుల్స్ ప్రాబ్లమ్ అని. కానీ నేను ఇది ఫస్ట్ టైం ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం నేను తీసుకువెళ్ళాను. బికాస్ అవుట్డోర్ తప్పలేదు. అదర్వైజ్ చుట్టాలు ఉంటారు అక్కడ ఇక్కడ, నో ప్రాబ్లం. సర్వెంట్ ఉండదు ఇంట్లో, తను ఉంటుంది కూడా మార్నింగ్ టు నైట్. ఈ రోజులో ఇప్పుడు నేను 15-16 days బిజీ, దానికైనా ఎక్కువ నేను ఉండనండి. 10 days నేను ఇంట్లోనే, 10 to 15 days ఇంట్లో ఉంటాను. అప్పుడు నేను తనతోనే కదా. సో ఈవినింగ్ తన్ని బయట తీసుకొని వెళ్ళడం పర్ఫెక్ట్ గా. తను హోటల్లో వెళ్తుంది, మంచిగా స్పూన్ తో తింటది, ఫోక్ తో కూడా తింటది. అదన్నీ ప్రాబ్లం కాదు. సోషల్ యాక్టివిటీస్ ఆర్ పర్ఫెక్ట్. కానీ జస్ట్ ఒక చిన్న పిల్లల్లాగా, మమ్మీ నాకు ఇలాగా, అంటే నేను బయటకి వెళ్తే ఐ వాంట్ టు కమ్ అవుట్, ఐ వాంట్ టు కమ్ విత్ యూ అని చెప్తుంది. అండ్ నాకు మీతో రావాలి అలాగా చెప్తుంది. కానీ నో, ఐఎమ్ గోయింగ్ ఫర్ షూటింగ్, ఐ కాంట్ టేక్ యూ. ఈవినింగ్ నేను మళ్ళీ రిటర్న్ అయితే ఈవినింగ్ విల్ గో అవుట్ అని చెప్తాను. అంతే తప్ప. నాకు అనిపిస్తుంది మేడం, మీరు ఇంత కూల్గా ఇంత ప్రేమ ఇచ్చారు కాబట్టి చాలా త్వరగా మీ పాప అంత స్టేజ్కి రీచ్ అయ్యింది. డెఫినెట్ దర్ ఇస్ నో డౌట్. అలాగని మనం ఉండాలి. బికాస్ వీ కాంట్ ఇగ్నోర్ దెమ్. వాళ్ళే మనం ఎంత అటెన్షన్ వాళ్ళకి ఇస్తామో, అంటే ఎక్కువ ప్రొటెక్టివ్ కూడా కాదు నేను. అంటే అలాగా చేస్తే నేను అసలు వర్క్ కూడా చేయలేను. సో ఆ లిమిట్లో అన్నీ మనం లిమిట్లో. కానీ తను ఉంది మన జీవితంలో, షీ ఈస్ దేర్. అది ఎప్పుడు మన మైండ్లో పెట్టుకొని అలాగే వెళ్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. గాడ్